నేడు మనం వినబోయే పుణ్యకథ నరసింహ స్వామివారి కళ్యాణం. ఇది భగవంతుని అనుగ్రహాన్ని అందించే పవిత్రగాథ. ఉగ్రరూపంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అనంతరం నరసింహుడు శాంతమవడం కోసం చేసిన దివ్య వివాహం. ఇదే కళ్యాణ మహోత్సవం. భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు విష్ణుమూర్తి నరసింహ అవతారం తీసుకున్నాడు. మానవసింహ రూపంలో వచ్చిన స్వామి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ సంఘటన అనంతరం ఆయన ఉగ్రత తగ్గలేదు. దేవతలంతా భయంతో ఉన్నారు. ప్రహ్లాదుడు సైతం స్వామిని శాంతపరిచే ప్రయత్నం చేశాడు, కాని పూర్తి విజయవంతం కాలేదు. లక్ష్మీదేవి, నారాయణుని అనుయాయి, స్వామిని శాంతపరచాలన్న సంకల్పంతో భూలోకానికి అవతరించింది. ఆమె ఈ అవతారంలో చిరుతై నాచ్చియార్ అనే తమిళ భక్తిరూపంగా ప్రసిద్ధి చెందింది. అహోబిలంలో లక్ష్మీదేవి భక్తురాలిగా జన్మించి చిన్నప్పటినుండే నరసింహ భక్తిగా మారింది. ఉగ్రరూపంలో ఉన్న నరసింహుని శాంతించేందుకు ఒక్క లక్ష్మీదేవి ప్రేమ మాత్రమే సరిపోతుందన్న భావనతో ఆమెతో వివాహం జరిగింది. దీనిద్వారా నరసింహుడు మృదువైన శాంత స్వరూపం గా మారతాడు. ఈ కళ్యాణం దివ్యమైన ప్రేమ, పరమభక్తి, శాంతికి సంకేతంగా భావిస్తారు. ఈ కళ్యాణం అహోబిలం క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు ఘనంగా జరుపుతారు. లక్ష్మీదేవిని అమృతవల్లి తాయారు గా పూజిస్తారు. కళ్యాణ మహోత్సవంలో మంగళవాయిద్యాలు, పుష్పాలంకరణలు, స్వామి అలంకారాలు అద్భుతంగా ఉంటాయి. స్వామి వధువును తిలకించే విధానం కూడా ఎంతో భక్తితో జరుగుతుంది. మొదట నరసింహుని ఊరేగింపు జరుగుతుంది. పండితులచే మంత్రోచ్చారణతో కళ్యాణ ప్రారంభం. కన్యాదానం, మంగళసూత్రధారణ, తాళి కట్టడం, గారాలపట్టి, అక్షింతల వర్షం సంపూర్ణ కళ్యాణ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. తర్వాత శ్రీదేవి, భూదేవితో కలిసి నరసింహుడు దర్శనమిస్తాడు. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల వివాహదోషాలు తొలగిపోతాయి. అనవాహకులు త్వరగా శుభదినం చూడగలుగుతారు. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం నెలకొంటుంది. పాప విమోచనం, వాంఛల సమృద్ధి లభిస్తుంది. భగవంతుడితో మనస్సు ముడిపడి భక్తి బలం పెరుగుతుంది. నరసింహుడు ఉగ్రతను మోచేసే వ్యక్తిగా మాత్రమే కాదు, ప్రేమ, శాంతి, అనురాగానికి ప్రతీకగా కూడా ఈ కళ్యాణం చూపిస్తుంది. ఈ కథ మనకు చెబుతోంది, ఉగ్రతను ప్రేమ శాంతింపజేస్తుంది, భయాన్ని భక్తి తగ్గస్తుంది. భగవంతునికి భక్తుడి ప్రేమే అన్నిటికన్నా శ్రేష్టం. ఈ కళ్యాణాన్ని కేవలం ఒక ఉత్సవంలా కాకుండా మన జీవితంలో ప్రేమ, శాంతి, అనురాగంగా భావించాలి. ప్రతి ఒక్కరూ ఈ పుణ్యకథను తెలుసుకుని భక్తితో స్వామిని పూజిస్తే ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం దక్కుతాయి. మన హృదయాలలో శాశ్వతంగా శ్రీనరసింహుని ప్రేమ నిలవాలని ప్రార్థిద్దాం. ఇదే ఉగ్రరూపం నుంచి శాంతంగా మారిన నరసింహస్వామి కళ్యాణం యొక్క పుణ్యకథ.